హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. అది కూడా కొరియన్ సీక్రెట్ ఫేస్ ప్యాక్ అండి. రైస్ వాటర్తో తయారు చేస్తాము. చాలా చాలా బాగుంటుంది. మీ చర్మం కూడా మెలమెల మెరిసిపోతుంది. 100% వర్క్ అవుతుంది. వారంలో 3 సార్లు పెట్టుకుంటే చాలండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వచ్చేసామండి. ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో మనం 2 స్పూన్లు బియ్యాన్ని వేసుకుంటున్నానండి. మీరు కూడా ఏ బియ్యమైనా వేసుకోండి, బిర్యానీ రైస్ అయినా వేసుకోండి. అలాగే పచ్చిశనగపప్పు, కాకపోతే మంచి క్వాలిటీ వేసుకోండి. నేనైతే అన్నీ కూడా మిషన్ పట్టించిన బియ్యము, పప్పు కూడా నేను ఆడిచ్చింది, అది ఆర్గానిక్ అనమాట మావన్నీ కూడా. వాటితో నేను ఏ ఫేస్ ప్యాక్ అయినా తయారు చేస్తానండి. అలా 2 స్పూన్లు బియ్యము, 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని 1కి 2 సార్లు బాగా వాటిని కడిగి శుభ్రంగా వాటర్ని పారబోసి మళ్ళీ మంచినీళ్ళని పోసుకొని మనం ఒక మూత పెట్టి తెల్లవారే వరకు పక్కన ఉంచేసుకోవాలండి. అదే మీరు ఉదయం అనుకో సాయంత్రం వరకు నానబెట్టుకోండి. రాత్రి అనుకోండి తెల్లవారే వరకు నానబెట్టుకోండి. అలా మూత పెట్టి శుభ్రంగా నానబెట్టుకోవాలండి. మూత లేకుండా కాకుండా. ఇక తెల్లవారేసరికి మనకి అవి చక్కగా నానిపోతాయి అన్నమాట. శనగపప్పు బియ్యం కూడా బాగా నానిపోయాయి. చూసారు కదా, అలా నానితే మనకి కొరియన్ వాళ్ళలాగా మనకి స్కిన్ రావాలి అంటే నేను చెప్పిన విధంగా ఇలానే తయారు చేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని మెత్తగా పాలలాగా జ్యూస్ లాగా చేసుకోవాలి. ఆ వాటర్ను కూడా కొంచెం వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను ఎలా చేస్తున్నానో మీరు గమనించి చేసుకోండి. చక్కగా ఇంట్లో చేసుకోండి. ఇంట్లో చేసుకోలేని వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే అండి. అలాగే మీకు స్క్రీన్ మీద కొన్ని యాడ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, అవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి. మీకు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా, వాట్సాప్లో హాయ్ అని ఆర్డర్ చేసుకోవచ్చండి. హాయ్ అని పెడితే మా లిస్ట్ ఫార్వర్డ్ చేస్తాం మేము. మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు కొరియర్ ద్వారా వెంటనే మీకు పంపిస్తామండి. అలా మెత్తగా నాని ఉన్నాయి కాబట్టి మనకి జస్ట్ కొంచెం సేపు తిప్పుకుంటే చాలండి. చూశారు కదా, కలర్ అనేది ఎలా వస్తుందో అనేది మీరు ఇప్పుడు చూస్తారు. మనం మిక్సీలో వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూశారు కదా. మనం తగినన్ని వాటర్ వేసుకోండి. మీరు కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ కాఫీ గ్లాస్తో 1.5 అంటే పావు గ్లాసుకి తక్కువగా వేసుకోవాలండి వాటర్ని. ఇప్పుడు మనం అలా స్ట్రెయిన్ చేసుకోవాలి. మనకి సన్నని నూకలాగా ఉంటుంది కదా, అది లేకుండా ఉండటానికి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. కొరియన్ వాళ్ళు అంత అందంగా ఉండటానికి, వాళ్ళ స్కిన్ అనేది మెలమెల మెరిసిపోవటానికి కారణం ఒక రైసేనండి. ఎక్కువగా వాళ్ళు ఈ రైస్ ప్యాక్నే వాడుతూ ఉంటారనమాట. ఇది మన చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి రంగుని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మానికి తేమని అందించి మృదువుగా ఉంచేలా చేస్తుందన్నమాట. రైస్ అనేది మన ముఖం మీద ఉన్న మచ్చల్ని, మలినాలని తగ్గించి చర్మం అనేది క్లియర్గా కనిపించేలాగా చేస్తుందన్నమాట. అందుకే కొరియన్ వాళ్ళు వాళ్ళ స్కిన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మెరిసిపోతూ ఉంటుంది. ఆ షైనింగ్ అనేది తెలిసిపోతూ ఉంటుందన్నమాట మనకి. ఇప్పుడు అదంతా స్ట్రెయిన్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మీడియంలో ఉంచేసుకొని మీరు గిరగిరగిర ఇలా తిప్పుతూనే ఉండాలి స్పూన్ని. ఎక్కడ ఆపినా కూడా మీకు గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది, అది ముద్ద కట్టిపోతుంది. అందుకని మీరు మీడియంలో పెట్టేసుకొని స్పూన్తో తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే ఏ పౌడర్నైనా సరే, కార్న్ఫ్లోర్ అవ్వనివ్వండి, రైస్ ఫ్లోర్ అవ్వనివ్వండి, ఏదైనా సరే మనం ఇలా ఉడికించుకోవాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఉండ కట్టుకోకుండా స్పీడ్గా స్పూన్ తోటి తిప్పేయాలన్నమాట. అలా గడ్డ కట్టంగానే మనం ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోయి ముద్దలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కన పెట్టుకోవచ్చు. చూశారు కదండి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చేసుకోండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా వర్క్ అవుతుంది. వయసుతో తారతమ్యం లేదు. ముడతలు కూడా శుభ్రంగా తగ్గిపోతాయి. పక్కన ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకొని అది మిక్సీ వేసుకుంటే పల్చగా లూజుగా వచ్చేస్తుంది అన్నమాట. మనం ఆ ముద్దని మిక్సీ వేయగానే ఆ ముద్దలో ఉన్న
వాటర్ అంతా కూడా బయటకు వచ్చి మనం మిక్సీ ఒక 2 రౌండ్లు తిప్పగానే మనకి పల్చగా లిక్విడ్లా వచ్చేస్తుంది. చూస్తూ ఉండండి. ఈ ప్యాక్ అనేది 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఆ 2 విధాలుగా ఎలా చేస్తారనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కొరియన్ వాళ్ళు అంత అందంగా ఉండటానికి కొన్ని శతాబ్దాలుగా వాడుతున్న బియ్యం కడిగిన నీరు లేదా ఆ నానబెట్టిన బియ్యం పిండితో చేసిన ఫేస్ ప్యాక్లేనండి. వాటితో చేసినవి ఏవైనా సరే క్రీములు వాటి వల్లేనమాట వాళ్ళ స్కిన్ అనేది అలా మెరిసిపోవటం. మీరు వేలు కోట్లు పెట్టనక్కర్లేదండి. చక్కగా రైస్ అంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటాయి కదా. మీరు చక్కగా నేను ఎలా చేసి చూపిస్తున్నానో అలా చేసి మీరు పెట్టుకోవచ్చు. లేదు మేము పెట్టుకోము చేసుకోము మాకు రాదు మేడం అనుకునే వాళ్ళకి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి పంపించడం జరుగుతుంది. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇదేంటి అనుకుంటున్నారా, పద్మాస్ ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచో మీకు హెలిరానిక్ యాసిడ్ అనేది మీకు చూపిస్తున్నాను కదా, ప్యూర్గా ఉంటుందండి. మా దగ్గర చాలామంది తీసుకొని వాడుకుంటూ ఉన్నారు. ఇది డైరెక్ట్గా అయితే మీ స్కిన్కి వాడుకోకూడదు, జస్ట్ 2 డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి. ఇది వేసినందువల్ల మన స్కిన్ అనేది స్టిఫ్గా వచ్చి ముడతల్ని రానియకుండా ముందుగానే జాగ్రత్త కోసం మనం అది వేసుకుంటాము. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ ఆయిల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. అందులో అన్ని ఐటమ్స్ ఉంటాయి, చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. ఆ గంటితో వేసింది ఏంటి అనుకుంటున్నారా, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. అది 1 స్పూన్ వేయాలి. చూసారు కదా, విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ అండి. ఇవి మా దగ్గర ఆయిల్ ఉంటుంది. మీరు కొనుక్కోవాలి అంటే మీ దగ్గర క్యాప్సిల్స్ ఉంటే ఇంట్లో చేసుకునేవాళ్ళు ఇలా మెడికల్ షాప్లో అడిగితే చెప్తారు, క్యాప్సిల్స్ అయినా వేసుకోండి. లేదంటే మా దగ్గర విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది, మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు కూడా. అది ఒక 2 క్యాప్సిల్స్ వేసానండి. ఇక ఇవన్నీ వేసిన తర్వాత 1 స్పూను ఆలోవెరా జెల్ని వేస్తున్నానండి. కానీ అలోవెరా అనేది ప్యూర్ వైట్ జెల్ ఉంటుంది కదా, నేను ఇది కలర్ఫుల్గా మీకు కనిపించడం కోసమే వేసి నేను చూపిస్తున్నానండి. చాలామంది రెడీమేడ్గా తీసుకొని కలర్ వేసిన అలోవెరాని వాడతారు కదా, అలాంటి అలోవెరాని వాడకూడదు. నేను జస్ట్ మీకు వేసి చూపిస్తున్నాను. పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్యూర్ అలోవెరా చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మీకు కావాలంటే ఆర్డర్ చేసుకొని వైట్గా ఉన్న ప్యూర్ అలోవెరా జెల్ని వేసుకోండి. మీ చర్మాన్ని తేమగా ఉంచి మీ స్కిన్ని అందంగా ఉంచుతుందన్నమాట అలాంటి అలోవెరా వేసుకుంటే. ఇప్పుడు చూసారు కదండి, ఇలా గట్టిగా చేసుకొని మీరు ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా రోజు వాడుకునేది ఒక పద్ధతి అండి. మీకు ఇలా కావాలి అనుకుంటే కనుక, మీకు పల్చగా కావాలి అంటే నేను నెక్స్ట్ చూస్తూ ఉండండి వీడియో, ఇలా ప్యాక్లా వేసేసుకోండి. మీకు ఇదే క్రీమ్లా అప్లై చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, ఇంకా పల్చగా మీరు ఏం చేయొద్దండి. ఇప్పుడు మా దగ్గర ఆర్డర్ చేసుకున్నా కూడా మేము ఇలా థిక్గా పంపిస్తామన్నమాట, చిక్కగా. మీరు గోరువెచ్చటి వాటర్ తోటి కలుపుకొని అప్పటికప్పుడు మీరు పల్చగా చేసుకొని కూడా మీ స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే గోరువెచ్చటి నీళ్ళ అప్పటికప్పుడే వేసుకొని ఈ ప్యాక్ న్యాచురల్ది కాబట్టి మీరు అప్లై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అలా థిక్గా ఉన్నది చూడండి, ఇలా పల్చగా మీ క్రీమ్లా కావాలి అంటే నేను ఇప్పుడు చూపిస్తానండి. అందులోనే మీరు బాగా గోరువెచ్చటి నీళ్ళు అంటే మరీ చల్లటి కాదండి, బాగా వేడిగా ఉన్న వాటర్ని పోసి బాగా కలుపుకొని మీరు ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, మీకు 3 మంత్స్ అయినా పాడవదండి. ఎందుకంటే మనం అందులో బాగా కాచి గోరువెచ్చగా అయిన వాటర్ని పోసుకుంటున్నాం కాబట్టి మీకు ఏమీ ఈ క్రీమ్ పాడవదు. మీరు చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని అలా బాగా కలుపుకొని ఇలా పల్చగా వస్తుందండి క్రీమ్ లాగా. మీరు వాటర్తో కనుక చేసుకుంటే, మీకు కావాలి అంటే మా దగ్గర ఆర్డర్ చేసుకునేటప్పుడు మీకు ఇలా కావాలంటే ఇలా పంపిస్తాము, లేదు అలా గట్టిగా స్టిఫ్గా ఉండేలాగా పంపించాలి అంటే అలా కూడా పంపిస్తామండి. ఇలా వాటర్ పోసి కలుపుతూనే ఉండాలన్నమాట. అలా పల్చగా రావాలంటే మీకు కలిపేటప్పుడు తెలుస్తుంది, వాటర్ పోసేటప్పుడు మీకు ఎలా కలపాలి ఏంటి అనేది. ఇలా తగినన్ని వేడి వాటర్ పోసుకొని మీరు చక్కగా ఈ క్రీమ్ని తయారు చేసుకొని ఇది వారానికి 3 సార్లు అప్లై చేసుకొని, కొరియన్ వాళ్ళ ముఖం మీద ఒక చిన్న మచ్చ కూడా చూడటానికి కూడా ఉండదండి.
అలానే మన ముఖం కూడా వస్తుందన్నమాట. ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని మీరు వాడుకోవచ్చు. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరు కూడా మీ ముఖం మీద మచ్చల్ని, మలినాల్ని తొలగించి మీ చర్మం అనేది క్లియర్‌గా కనిపించేలాగా చేయాలి అంటే ఈ కొరియన్ ఫేస్ ప్యాకు లేదా పల్చగా చేసుకుంటే కొరియన్ ఫేస్ క్రీమ్ అవుతుందండి. ఇది ఇలా వాడుకోవాలండి. వారంలో 3 సార్లు వాడుకుంటే చాలండి. 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరూ వాడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఏ రకమైనటువంటి కెమికల్స్ లేవు. మీకు కావాలంటే పద్మాస్ ప్రొడక్ట్స్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద పికిల్స్ నెంబర్ ఉంది కదండీ! అది కూడా నాదేనండి. ఆ నెంబర్‌కి మీకు ఏ రకమైనటువంటి కారప్పొడులు, పికిల్స్ అన్నీ కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒకే ఒక్క లైక్ కొట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరమండి.